మనం ఏం నేర్పిస్తున్నాం అంటే ఇట్లాంటి సంస్కృతి సాంప్రదాయం అన్న ఈ చర్చలో నేర్పిస్తున్నది ఏంటంటే తనకు కొంచెం వేసుకుందా, కాన్ఫిడెంట్ గా కనిపించిందా, ఆ అమ్మాయికి బుద్ధి చెప్పాలి. ఆ అమ్మాయిని హ్యారెస్ చేస్తే కానీ దానికి బుద్ధి రాదు. రేప్ కల్చర్ కున్న ద హార్ట్ ఆఫ్ రేప్ కల్చర్ ఇస్ ఇన్ టీచింగ్ ఉమెన్ ఎ లెసన్. దానికి బుద్ధి చెప్పాలి, దానికి నేర్పించాలి. దీనికి ఇంత ధైర్యమా, దానికి ఇష్టం వచ్చిన బట్టలు వేసుకొని వస్తుందా, నేను నేర్పిస్తాను. దానికి మళ్ళీ ఇట్లా ధైర్యం లేకుండా చేస్తా అన్నది మీరు అది పదే పదే అదే చెప్పి 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 వాళ్ళ మనసులో అదే నింపకండి. చాలా మంది మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఏం బట్టలు వేసుకున్నారని పట్టించుకొని వాళ్ళు ఉన్నారు. తెలుగు వాళ్ళందరూ ఇలాగే ఉంటారు, ఇదే తెలుగు సంస్కృతి. అమ్మాయి ఇట్లా బట్టలు వేసుకోగానే వెళ్ళి మేము హెరాస్ చేసేస్తాము, అది మా తెలుగు సంస్కృతి అని మీరు నేర్పించకండి దయచేసి ప్లీజ్. ఇది మన తెలుగు సంస్కృతి కాదు. ఏ సంస్కృతి కూడా ఇప్పుడు తెలుగు సంస్కృతి అంటున్నాం కదా, 1st సెంచరీలో ఎవరు ఎలా వేసుకొని ఉంటారు బట్టలు మనకు అసలు ఐడియా ఉందా? బ్రిటిషర్స్ రాకముందు బ్లౌజులు అనేవి లేవు భారతదేశంలో, చీరలు కట్టుకునే వాళ్ళు. ప్రతి సెంచరీ మారుతుంటది కదా. ఇప్పుడు తిరిగి వెళ్ళి బ్లౌజులు మానేయండి ద్వార సంస్కృతి అని ఎవరు అనట్లేదు.